హాయ్! నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి జరిగిన 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' హౌస్‌లో రోహిణి ఆడపులిలా విరుచుకుపడి గేమ్‌లన్నీ గెలిచి గెలిచి మెగా చీఫ్‌గా విజయం సాధించారు. ఒక పృథ్వీలోని రాక్షసుడు లాంటి మనసు మహిషాసురునిపై దుర్గామాత విజయం సాధించి రోహిణి మెగా చీఫ్ అయ్యారు. నిన్న మొత్తం 3 టాస్కులు జరిగినాయి. ఆటోలో ప్రయాణించు, తెడ్డు మీద గ్లాసు, కుండతో భద్రంగా ఉండు. ఈ టాస్కుల్లో మొదటి టాస్కు ఆటోలో ప్రయాణించులో ఆటోలోకి అందరూ వెళ్ళి ఆటోలో ఎక్కాలి. ఒకరినొకరు డిఫైన్ చేసుకుంటూ వేరే వాళ్ళని తోసేస్తూ ఉండాలి. మొదట తేజాన్ని తోసేస్తారు కిందకి వచ్చేసిన వాళ్ళు గేమ్లోంచి తప్పుకుంటారు. తేజ వచ్చేస్తాడు, తర్వాత రోహిణి, తర్వాత యష్మి, విష్ణుప్రియ. పృథ్వీకి ఎక్కువ మార్కులు వస్తాయి. తర్వాత విష్ణుప్రియకి, తర్వాత యష్మికి, తర్వాత రోహిణికి, తర్వాత తేజకి. తర్వాత ఆట ఏంటంటే తెడ్డు మీద గ్లాస్ అంటే ఒక తెడ్డు లాంటిది, దానిపైన ప్లాస్టిక్ వాటర్ గ్లాస్ దానిపైన పెట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని అది ఒక పెడల్ పైన నడుచుకుంటూ వెళ్ళి తర్వాత ఒక ఫ్రేమ్ చుట్టూ అప్ అండ్ డౌన్ అవుతూ తీసుకెళ్ళి ఆ బౌల్లో వాళ్ళ పేరు రాసిన బౌల్లో పోయాలి. ఎవరు ఎక్కువ నీళ్లు పోస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. ఈ విధంగా రోహిణి ఫస్ట్ వచ్చారు, తర్వాత పృథ్వీ వచ్చారు, తర్వాత తేజ వచ్చారు, తర్వాత విష్ణుప్రియ, తర్వాత యశ్వి. ఇంకా మూడో ఆట ఫైనల్ ఆటకి ఈ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసేసి తర్వాత ముగ్గురే ఆడారు. ఫైనల్ ఆటలో ముగ్గురే ఆడితే ఇద్దరిని తీసేసింది విష్ణుప్రియ అని యష్మిని తీసేశారు. తేజ, రోహిణి, పృథ్వీ ఆడారు. ఆ లాస్ట్ ఛాలెంజ్ కుండతో భద్రంగా ఉందంటే ఒక పెడల్ని బ్యాలెన్స్ చేస్తూ దానిపైన ఒక కుండ పెట్టి మట్టిని సంచాలకులుగా యష్మి ఉన్నారు. ఇద్దరిని బజర్ మోగినప్పుడు ఇద్దరు వచ్చి మట్టిని వారికి ఇష్టమైన వాళ్ళు 2 స్పూన్లు మట్టి పోస్తే పెద్ద అంటే స్పూన్ మట్టి పోస్తే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. 2 స్పూన్లు ఎవరికైనా పోయవచ్చు, 2 ఒకరికే పోయాలి. అలా ముగ్గురులో ఒకరికొకరు పోస్తే చాలా కష్టపడి విజయం సాధించి మహా చీఫ్ కడియం బ్యాడ్జ్ తొలగి చీఫ్ అయ్యారు. చీఫ్ అయ్యి చాలా ఆనందం వేసింది. ఇక వివరాల్లో ఫస్ట్ ఆటోలో ఎక్కారు. ఆటోలో ఎక్కినప్పుడు డిఫైన్ చేసుకున్నారు. ఎట్టా తెలిసిందే పృథ్వీ, విష్ణుప్రియ కలిసి ఆడతారు అని. యష్మి ఎంత కూడా జ్ఞానం లేకుండా ఫస్ట్ ఎన్నిసార్లు వాళ్ళు ఒకటే గ్రూప్ అని అర్థమైపోతుంది. ఇంత కూడా లేకుండా తను ఏం చేసిందంటే వాళ్ళ ఇద్దరితో కలిసి ఫస్ట్ తేజాన్ని తోస్తారు, తర్వాత రోహిణిని తోసేశారు ఆటోలో నుంచి. రోహిణి పూర్తిగా దిగలేదు. నబీల్ కూడా ఒక డిఫరెంట్ ధోరణిలో ఉన్నారు. రోహిణి పూర్తిగా ఆటోలో దిగకపోయింది. ఒక కాలు పెడితే దిగినట్టు కాదు, పూర్తిగా బయటకు వచ్చేసావు నువ్వు, లేదు ఆటలోకి ఏమన్నా సరే ఓకే. రోహిణి దేనికైనా కాంప్రమైజ్ అవుతుంది. వాదించదలుచుకున్న దగ్గర వాదిస్తుంది, ఎక్కువ వాదించకూడదు. సంచాలకులు చెప్పిందని తూతుందండి. ఇంకా అక్కడ వాదించి ఏం లాభం లేదు. అలా ఇద్దరు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ యష్మిని తెలుసు. ఎప్పుడైనా ఒకరికి చెడు చేయాలనుకుంటే నీకు కంపల్సరీ అన్న సూత్రం రోహిణికి బాగా వర్తిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు కామ్గా వాళ్ళ లవ్ బర్డ్స్ కామ్గా నవ్వుకుంటూ హాయిగా ఆట ఆడాలి కదా. ఆట ఆడాలి కంపల్సరీ అని యష్మి ప్రేరేపిస్తా ఉంటే అప్పుడు ఆట మొదలు పెడుతుంటే
రోహిణి ఉంది. వాళ్ళు ఎందుకు ఆడతారు? వాళ్ళు గ్రూప్ గేము వాళ్ళు చేయాలనే చేస్తున్నారు అంటే ఇంకా నోరు పారేసుకుంది విష్ణు. భయంకరంగా నోరు పారేసుకుంది. ఎంత నోరు పారేసుకుందంటే క్యారెక్టర్ లేదు, నీలో ఫైర్ లేదు. నువ్వు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడతా చండాలమైన ప్రవర్తనతో చండాలమైన పనులతో నువ్వు చండాలంగా ఉంటావు. తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఎంత ఆర్గ్యూ చేస్తుందంటే ఇంత ఇంత చండాలంగా తయారవ్వాలి గెలుపు. ఓకే, పృథ్వీ ఫస్ట్ నిఖిల్కి లైన్ వేస్తూ నిఖిల్ దక్కటం లేదు అని తెలిసిన తర్వాత నిఖిల్ని సోనియా లైన్ వేస్తుంది అని తెలిసిన తర్వాత విష్ణుప్రియ పృథ్వీకి బూట్ మార్చినది రోహిణితో అంటే నువ్వు దేనికి వచ్చావు? బిగ్ బాస్ హౌస్కి ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడానికి, రొమాన్స్ చేయడానికి వచ్చావు. నాకు ఓటింగ్ పడుతుంది, నన్ను చిడి చేస్తుంటే పబ్లికే బయటికి పంపించేవాళ్ళు కాదు, బయట డీల్ చేసుకొని వచ్చావు. ప్లస్ బిగ్ బాస్తో డీల్ చేసుకున్నావు, నాగార్జున గారితో డీల్ చేసుకున్నావు. అది నీ ధీమా. ఆ పొగరుతోటి ఏం చేస్తున్నావు? మదమెక్కి సారీ మాట అనకూడదు. ఎంత పడితే నోరు ఎంత జారుతావంటే ఆటలో ఆడవు. ఒకరు సపోర్ట్ లేని ఆట ఆడవు. ఆడిన ఆట కూడా 1, 2 నువ్వు ఆడేది. అందులో మళ్ళీ వయ్యారాలు. నేను దేంట్లో అయినా కానీ ఇట్ట ఆడేస్తాను, అంతేగాని నేను వెళ్తాను అని ఇట్ట వయ్యారాలు కొడుతుంది. అంత ఫైర్ లేని నీకా లేకపోతే రోహిణికా? ఎందుకు ఆ మాటలు? గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నావు విధంగా దాన్ని ఏదైనా కప్పు పుచ్చుకొని ఆడినాక ఎవరో ఒకటి గెలవాలి కదా, మేము ఇలా ఆడుతున్నామంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి. నీకు క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ ఇంతే అంటే అది చాలా రాంగ్. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ ఆ గేమ్లో ఏంటంటే ఫస్ట్ పృథ్వీ, సెకండ్ విష్ణుప్రియ, థర్డ్ యష్మి ఏంటంటే దానికి ఏడ్చేస్తూ పెడగుబులు పెడితే నీకు తగిన శాస్తి జరిగినా నీకు బుద్ధి రాదు. నువ్వేందంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే టీము ఒకటే. ప్రేరణ కొంచెం అటు ఇటు తలస్థంగా ఉంటుంది, కానీ ప్రేరణలో కొంతవరకు నిజాయితీ ఉంటుంది. కాకపోతే అగ్రెసివ్ అయితే, కోపం వస్తే మాట జారడం, కోపం వస్తే చేష్టలు చేయడం తప్ప నిజాయితీ అయితే ప్రేరణ. ఇంకా యష్మి ఏడుపులు పెడవప్పుడు వాళ్ళు చేసిన దానికి మళ్ళీ వచ్చి విష్ణుప్రియ నేనేమన్నా నోరు జారేనా ముందు అనేసి ఇన్ని మాటలు అనేసి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ మొదట బయటగా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన బుద్ధి పరిచయం వాడు. అంటే పరిచయం అవగానే నీ కామంలో కళ్ళు మూసుకుపోయి ఫ్రెండ్ అని కూడా చూడవు. అంత ఘోరంగా ఆడాలి. ఇది దేనికి సంకేతం ఇది? సరే, తర్వాతకేమో తెడ్డు మీద గ్లాసు అంటే తెడ్డు మీద గ్లాసు పెట్టుకోవాలి. అలా పాస్ అవుతూ పెళ్ళల మీద పాస్ అవుతూ తర్వాత ఫేమ్ జిగ్జాగ్ ఫేమ్ ఇలా దాటుకుంటూ వెళ్ళి పోయాలి. అందులో ఎవరి గ్లాసు నీళ్ళైనా పోయవచ్చు, డిఫైన్ కింద పారబోసేయచ్చు. అలాంటప్పుడు పృథ్వీ కూడా పారబోసేయచ్చు. స్టార్టింగ్లోనే పారబోస్తే అతను హైయెస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనే గెలుస్తాడు. కానీ ఆట అన్నాక బిగ్ బాస్ కష్టపడి ప్రాపర్టీ పెట్టిన తర్వాత మొదట్లోనే పడేస్తే ఏంటంటే ఆట జరగదు. అది పద్ధతి కాదు. పృథ్వీ కూడా అలా చేయలేదు, మంచి పని. తర్వాత తేజ, రోహిణి ఫస్ట్ బౌల్లో పోసేసిన తర్వాత తేజ అయినా రోహిణి అయినా తర్వాత వచ్చే వాళ్ళ గ్లాసులని పడేస్తే ఇంకా ఫస్ట్ వీళ్ళే వస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారు? తేజ ఎక్కువ గ్లాసులు తెచ్చాడు, తేజ వస్తాడు. సెకండ్ రోహిణి వాళ్ళు. ఆ విధంగా చేయొచ్చు. కానీ వాళ్ళు
పద్ధతి, సంస్కారం చాలా మెచ్యూర్‌గా వాళ్ళు పోయి చివరిలో గ్లాసులు అయిపోతే కామ్‌గా ఉండొచ్చు కదా పృథ్వీ. రోహిణి దోచి పడేసాడు గ్లాస్. తీసుకొస్తా ఉంటే ఇలా జిగ్‌జాగ్ ఆ ఫ్రేమ్‌లో తీసుకొస్తా ఉంటే పడేసాడు. పడేవాడు రోహిణి పడేసాడని ఈమె అదే తోక కదా! ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ అది మంచిగా ఒక మాట చెప్పొచ్చు. వద్దు. అతను ఏం చేస్తే నేను చేయాలి అని అక్కడ తేజ తీసుకెళ్తే పృథ్వీ థర్డ్ ప్లేస్‌కి వచ్చేస్తాడని తెలుస్తాను. తెలిసి పృథ్వీ కోసం, తన కోసం తనే అది తేజది పడేసినా తన ప్లేస్ తనకే ఉంది. ఎక్కడి పైకి పోదు, కిందకి పోదు. అంటే అప్పుడు ఎందుకు పడేస్తుంది? పృథ్వీని థర్డ్ ప్లేస్‌కి రానియకుండా సెకండ్ ప్లేస్‌లో ఉంచి తేజ థర్డ్ ప్లేస్‌లోకి రావాలి. పడేసి ఇంకా ఆట అయిపోయింది. ఫస్ట్ ప్లేసు రోహిణి, సెకండ్ ప్లేసు పృథ్వీ, థర్డ్ ప్లేసు తేజ, ఫోర్త్ విష్ణుప్రియ, ఫిఫ్త్ యశ్వి వచ్చారు. దానికి సర్ది చెప్పుకుంటుంది. అక్కడ గ్లాసులు అయిపోయినాయి, అందుకు గ్లాసులు పడేసాను. గ్లాసులు అయిపోయినాయి చెప్పడానికి కూడా ధైర్యం ఉంది. అవును, నేను అతని కోసం ఆడతాను, ఎందుకంటే అతను రావాలి, అతను వస్తే నన్ను కాపాడుతాడు అని ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. లేదా అతను అంటే నేను ఇష్టం, అతనికే సపోర్ట్ చేస్తాను, పక్కా ఫటాఫట్ తేలిపోతుంది. అక్కడ గ్లాసులు అయిపోయినాయి వేస్తాను, ఆడ గ్లాసులు అయిపోయింది వేస్తాను, పాడిందే పాడరా పాచిపళ్ళు చేస్తాను. ఇదే చెప్తా ఉంది. ఎక్క మాట తీరు ఏదో తెగ మాట్లాడేస్తాను అనుకుంటుంది రూల్గా. ఒక్కోసారి నత్తి బ్రెయిన్, నా నత్తి బ్రెయిన్కి ఇంతే తెలుసు అంటే నత్తి బ్రెయిన్ కాదు, కంత్రీ బ్రెయిన్. కంత్రీ బ్రెయిన్ తోటి ఆలోచిస్తే వెళ్తోళ్ళు గడ్డి మాంసాన్ని కుక్క అంటే తను తినదు, ఇంకొకరు తినలేదు. చండాలమైన మెంటాలిటీతో ఉంది. మళ్ళీ దాన్ని డిఫైన్ చేసుకుంటుంది. తను చేసింది కరెక్ట్ అని. ఎంత విరుద్ధంగా ఉందంటే చ అనిపిస్తుంది. చా అని కాదు, చీ అనిపిస్తుంది. సెకండ్ టాస్క్ అయిపోయింది. సెకండ్ టాస్క్లో ఓటింగ్ బట్టి చూస్తే పృథ్వీ హైయెస్ట్ వచ్చాడు. సెకండ్ మొత్తం ఓటింగ్ చూస్తే ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ మొత్తం ఓటింగ్ ఇప్పటి వరకు ఓటింగ్ చూస్తే పృథ్వీ హైయెస్ట్లో ఉన్నాడు. తర్వాత రోహిణి ఉంది, తర్వాత తేజ ఉన్నాడు, తర్వాత విష్ణుప్రియ ఉంది, యశ్వి. ఇప్పుడు థర్డ్ గేమ్ పెట్టాలంటే థర్డ్ గేమ్లో ఏంటంటే బిగ్ బాస్ చివరిలో ఉన్న ఇద్దరిని విష్ణుప్రియ, యశ్వి ఆటలోని తొలగించారు. తేజ, రోహిణి, పృథ్వీకి టాస్క్ పెట్టారు. ఫైనల్ టాస్క్ ఇదే మెగా చీఫ్, లాస్ట్ మెగా చీఫ్. బిగ్ బాస్ హౌస్లోనే బిగ్ బాస్ సీజన్ 8కే లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి పృథ్వీ ఏంటంటే చాలా ఘోరంగా ప్రవర్తిస్తాడు. చాలా ఘోరంగా అతనికి గెలవాలి ఒక కండబలం తప్ప ఏమీ లేదు. ఆ కండబలంతో గెలవాలని చూస్తాడు, పైకి వెళ్ళిపోతాడు, విపరీతంగా వెళ్ళిపోతాడు. ఈ విషయం కానీ రేపు ఈరోజు నాగార్జున గారు అడగకపోతే నాగార్జున గారు కూడా చాలా నెగిటివ్గా ట్రోల్ చేపించుకుంటారు. ఇక లాస్ట్ గేము కుండతో భద్రంగా ఉందంటే ఫెడరల్ మీద వీళ్ళు ముగ్గురు ఒక స్టాండ్ పైన కూర్చొని ఫెడరల్ పైన కాలు పెట్టి బ్యాలెన్స్ చేయాలి. కుండ పెడతారు ఆ చివర, ఫెడరల్ ఆ చివర, ఈ చివర కాలుతో బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు ఆ బజర్ మోగినప్పుడు ఈ సంచాలకులుగా యశ్మి ఉంది. యశ్మి ఇద్దరు పేర్లు చెప్తే ఆ ఇద్దరు వచ్చి మట్టిని పోయాలి. మట్టిని ప్లాస్టిక్ పెద్ద స్పూన్స్ పెట్టి 2 స్పూన్స్ ఒకరికే పోయాలి. అలా పోస్తున్నారు. పోస్తారంటే ఇంకా కామనే గ్రూప్ గేమ్ అంటే వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నప్పుడు వీళ్ళు ఆడాలి కదా, తప్పదు కదా. మంచి వాళ్ళకి మంచి చేయాలనేది కొంతమందికి ఉంటుంది. ఇంకా చెడ్డవాళ్ళు చెడు చేసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు.
చెడ్డవాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చెడు చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పృథ్వీకి విష్ణుప్రియ, నిఖిల్, ఆ, యష్మి ఆ ఆటలో, ఆ టాస్క్లో ప్రేరణ ఏం చేసిందంటే సమానంగా చూద్దాము అని, ఆ, 2 స్పూన్లు ఒకరికి వేయాలనే ఆలోచన లేకుండా అంత అర్థం చేసుకున్న దాన్ని బట్టి 2 స్పూన్లు ఒకరికే వేస్తే ఒకరినే టార్గెట్ చేసినట్టు ఉంటుందని ఇద్దరికి, పృథ్వీకి, తేజకి వేసి దానికి నబీలు నిఖిలు అడిగారు, ఎందుకు అలా వేశారు, ఒకటి ఎవరికైనా ఒకరికి వేయాలి అన్నప్పుడు పృథ్వీకే వేసి తీసి పృథ్వీ దాన్ని తీసేసి తేజకి వేయాలి. ఇంకా నబీల్ అయితే బాగా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే అసలు ఆటలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తా, అరుస్తా, తీసేయాలి, పృథ్వీకి ఒకటి ఎక్కువ పడింది, తీసేయాలి దాని గురించి ఎంత ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఇంత ఘోరంగా ప్రవర్తించాలి. అతని ఒక స్పూను సంచలకులు చెప్పారు, నేను ఇంకా మార్చాల్సిందే, నేను అరుస్తాను, నేను చెప్తాను, నా ఇష్టం అంటే వాళ్ళు ఆడేవాళ్ళు డిస్టర్బ్ అవుతుంది, తెలియదా? నీకు ఆడేటప్పుడు చేస్తే తెలుస్తుంది, నీకు చేస్తే ఆ బాధ తెలుస్తుంది. ఎంత కష్టపడి ఆడుతున్నారు, ఎంత కష్టపడిందంటే దరిదాపు 2.5 hours దాకా తనకి కాలు బాగాలేదు, ఆ కాలుతోటే ఆ కాలుకి రాడ్ వేసింది, ఆ కాలుతోటే బ్యాలెన్స్ చేస్తూ 2.5 hours ఉంటుందంటే గ్రేట్, చాలా గ్రేట్, అసలు వండర్. అసలు ఇంత ఆడుతుందని ఊహించలేదు. అసలు నీకు కామెడీ చేసేది తప్ప ఆట ఆడడం చేతనైతే కదా అని పైన కింద చూసిన పృథ్వీకి ఒక చెప్పుతో కొట్టినట్టు, చెప్పు దెబ్బ, బుద్ధి చెప్పినట్టు. నోరు పారేసుకున్న విష్ణుప్రియకి క్యారెక్టర్ లేదు, నీకు ఫైర్ లేదు అన్నది విష్ణుప్రియాని కూడా కొట్టినది చెంప దెబ్బ. ఎంత బుద్ధి చెప్పిందంటే విరుసుగు పడింది. ఇంత కసిగా ఆడుతుందని. ఇంకొకడైతే బుద్ధి, సిగ్గు అవన్నీ ఉన్నవాడైతే ఇక నుంచైనా మనిషిలాగా ఉండాలి పృథ్వీ. అతని ప్రవర్తన, అతని గురించి నేనేమన్నట్టు, అతనిలో ఉన్న ప్రవర్తన మరీ ఘోరంగా, అంత ఘోరమైన ప్రవర్తనతో గెలిచి నువ్వు కప్పు గెలుస్తావు కానీ మనుషుల హృదయాలను, ఆడియన్స్ హృదయాలను ఏంది అంత ఘోరంగా, అంత విరుచుకు పడిపోవడం. అసలు గౌతము ఒక మొన్నటి టాస్క్లో అయితే ఇలా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే ఒక మాట నవ్వుతూ అన్నందుకు నీకు సంబంధం లేకుండా నువ్వు వచ్చి ఎంత దూరం నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నావు, ఎంత చేయబెట్టుకున్నావు, అదే ఇంకొకటి చేయబడితే ఏంది ఫిజికల్ అవుతున్నావు అని ఘోరంగా అయిపోయింది. అటువంటిది ఎంత చేస్తున్నాడంటే అతనికి చెప్పుగా కొట్టినట్టే దెబ్బ కొట్టింది. ఆ మాట అనకూడదు, కానీ అతని ప్రవర్తన బట్టి ఈ ఆట గెలవడం, కసితో గెలవడం, అతను గెలుచుంటే మాత్రం వీరంగా సృష్టించేవాడు. కానీ అలా చేయలేదు. అతని దగ్గరికి వెళ్ళి చెప్పింది, అతను గెలిస్తే విరుచుకుపడేది, అంత చేస్తాడు చేసేవాడు. ఇంకా ఆమె వాళ్ళ లవర్ని అయితే గర్ల్ ఫ్రెండ్ కాదు, లవర్ కాదు, బుద్ధి అసలు నాకు వద్దు అన్నా కానీ ఎంట పడతా అవి ఆ చండాలం గురించి మాట్లాడుకోలేం. కానీ ఇంకా ఆమె బిహేవియర్ అయితే ఫ్రెండ్, కనీసం రోహిణి బెస్ట్ ఆఫ్ లక్, బాగా ఆడుతున్నావు, బాగా ఆడు అని ఒక్కసారి కూడా చెప్పు. పృథ్వీ మీ అమ్మ కళ, నువ్వు బాగా ఆడు, బాగా కీప్ అలాగే ఉండు, ఎన్నిసార్లు నిఖిల్ చెప్తున్నాడు. రోహిణికి అసలు నబీల్ అయితే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాడు. ఇదే నబీల్ అసలు నిజమైన నబీలు మనసు అనేది ఇప్పుడు బయటపడింది.
ఇంత ఘోరంగా ఆట గెలవడం కోసం ఆడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గెలవడం ముఖ్యం కాదు. గెలవడం అనేది ఎవడన్నా గెలుస్తాడు. ఎందుకంటే ఎవరైనా ఒకరికే వచ్చేది. బిగ్ బాస్ విన్నర్ అయ్యేది ఒకరే. కానీ ఆడియన్స్ మొత్తం ఏంటంటే బాగా ఆడాడురా అనుకో. ఆ విధమైన ఆట ఆడింది రోహిణి. ఫైనల్గా ఏంటంటే ఎంత కష్టపడిందంటే అసలు మాటల్లో చెప్పాలి. వండర్ అసలు 2.5 hours కాళ్ళు బాగలేని అమ్మాయి కాలుతో బ్యాలెన్స్ చేస్తూ ఆ కుండని పెడల్ని పెడల్ పైన కుండని బ్యాలెన్స్ చేస్తూ ఉండగలిగినట్టు 2.5 hours సాధ్యం కాని. పృథ్వీ అయితే బలవంతుడికే బలం చూపించి గెలిచిందంటే తను ఎంత కసితో ఉందంటే వాళ్ళు అన్న మాటలకి ఆమన్న మాటలకి అతనన్న మాటలకి ఎంత కసితో ఉంది, ఎంత ఫైట్ చేసి ఎంత పోరాడి గెలిచిందంటే హ్యాట్స్ ఆఫ్. తర్వాత మెగా చీఫ్ అయింది. మెగా చీఫ్ అయ్యి కుర్చీ చేశారు. మెగా చీఫ్ కుర్చీ చేసి తర్వాత పృథ్వీ చేత మెగా చీఫ్ బ్యాడ్జ్ తొలగించి పృథ్వీని రోహిణిని మెగా చీఫ్గా చేశారు. కానీ ఇలా ఆడడం మంచి పద్ధతి కాదు. చెడు మీద మంచి గెలిచింది. ఎప్పటికైనా గెలుస్తుంది. ఎన్నిసార్లు చెడు గెలిచినా చివరికి మంచే వస్తుంది అన్నది నిన్నటి ఎపిసోడ్ ద్వారా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థమవుతుంది. చూసే ప్రతి ఆడియన్స్ ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు ఫ్యాన్స్, మూర్ఖపు ఫ్యాన్స్ ఉండొచ్చు, మనసుతో ఆలోచించారు. వాళ్ళకి ఏంటంటే అతను ఏం చేసినా అతనే గొప్ప. ఆ విధంగా తప్పు కదా. ఇలా చేశాడు ఇందిరా చేయకుంటే అనైనా అనుకోవాలి. ఎనీహౌ విజయం సాధించి చెడుపైన మంచి విజయం సాధించి దసరా పండుగని బిగ్ బాస్ హౌస్లో తెచ్చిన రోహిణికి కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఎప్పుడు ఇలాగే సంతోషంగా కామెడీ చేస్తూ 3 పువ్వులు 6 కాయలాగా మీ జీవితం వర్ధిల్లాలి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ చేసేందుకు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. మిస్టేక్స్ ఉంటే మెసేజ్ రూపంలో పెట్టండి, సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ.